అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల పెన్షన్లు ప్రభుత్వం ఆల్రెడీ లిస్ట్ విడుదల చేసింది. ఎవరెవరికి ఇవ్వబోతా ఉంది? మొదటి విడత ఇది 14 లక్షల పెన్షన్లు మొత్తం. తర్వాత 14 లక్షల పింఛన్లు ఇప్పుడు మనకి ఇవ్వబోయేది 2 లక్షల పింఛన్లు. ఈ 2 లక్షల పింఛన్లకి వెళ్ళి వృద్ధులకు, దివ్యాంగులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, కండరాల వ్యాధితో బాధపడుతున్న వారికి, హెచ్ఐవి ఎయిడ్స్కు, కళ్ళగీత కార్మికులకు, చేనేత కార్మికులకు వరే చెప్పుకుంటా పోతే శాట భారత మత్తుగా ఉంది. ఎవరికి ఇవ్వబోతా ఉంది క్లియర్ కట్గా చూడరు. ఎందుకంటే మనము బాగా సోమరిపోతనానికి పోయి, లేకపోతే అతి ఉత్సాహము, అతిగా ఆశపడి లంచాలు పెట్టుకుంటూ మాత్రం పింఛన్లు తీసుకోవద్దు. ఇక్కడ ఏజ్ ధృవీకరణ, అలాగే దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ వెరిఫికేషను, ఇవన్నీ చాలా డీటెయిల్స్గా ఉంటాయి. వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని తెలుగు అక్షరాలతో క్షుణ్ణంగా వీడియో కింద రాయాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మీకున్న ప్రాబ్లము ఆడ పెన్నుతో రాస్తేనే అదే మీరు రాసినటువంటి కామెంట్ నేను వీడియో రూపంలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీ డౌట్ క్లియర్ అవుతుంది. అందుకని చెప్తా ఉన్నా, వీడియోకు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకుండ్రి. ఏ నుంచి మొదలు పెడదాం అనేది ఫస్ట్ గీ నుంచి మొదలు పెడదాం. ఏ నుంచి కాదు, గీ నుంచి మొదలు పెడదాం. తెలంగాణలో కొత్త పెన్షన్లు, అసెంబ్లీ వేదికగా మంత్రి కీలక ప్రకటన. తెలంగాణలో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పింఛన్లు అందజేస్తామని మంత్రి సీతక్క అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. ఇప్పటికే 2 లక్షల పింఛన్లు మంజూరు చేశామని, తాజాగా బడ్జెట్లో కూడా మనకు వీటికి భారంగా నిధులు కూడా కేటాయించమని చెప్పుకొచ్చిండ్రు. పింఛన్ల తొలగింపు పైన వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ కేవలము అనర్హులు, మరణించిన వారి పేరును మాత్రమే తొలగిస్తున్నట్లు స్పష్టం చేసిండ్రు. అట్లనే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకు ఆడోళ్లకు, ఆ 60 ఏళ్ళు పైబడిన మహిళల కోసము ప్రత్యేకమైన పొదుపు సంఘాలట. అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి డాక్టర్ గ్రూప్ సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులకు కూడా ప్రత్యేకంగా పొదుపు సంఘాలు, అంటే మహిళల భద్రత కోసము పాఠ్య పుస్తకాల్లో ప్రత్యేక పాఠ్యాంశాల వంటి వితున్నత ప్రతిపాదనలతో ఆమోదించి వివరించినటువంటి విషయం కనబడతా ఉంది. అసలు 60 ఏళ్లకు అయ్యో మొక్కల నొప్పి, అవ్వో మొక్కల నొప్పి అని ఇంట్లో కూర్చుంటారు. వీళ్ళు పోయి గంటల అసలు ఏ సంఘంలో కూర్చుంటారు, ఏ పొదుపు సంఘాలలో కూర్చుంటారు, యాడికి వెళ్ళి చిల్లి గవ తెచ్చి కడతారో నాకైతే అర్థమవుతలేదు. ఇక చూస్తే తెలంగాణలో మనకు 2 లక్షల పింఛన్లు అర్హులు ఎవరు అనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అసలు అర్హులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. బడ్జెట్ ప్రసంగం సమయంలో 2 లక్షల మందికి పింఛన్లు అందజేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేసిండ్రు. తాజాగా పింఛన్లపైన పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 1,00,000 పింఛన్లు మంజూరు. అంటే 2 లక్షలు వేరు, ఈ 1,00,000 ఆల్రెడీ దరఖాస్తులు ఉన్నాయి, ఇవి వేరు అన్నట్టు. 1,00,000 పింఛన్లు మంజూరు చేశామని చెప్పిండ్రు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల పింఛన్లు ఇస్తామని కూడా వెల్లడించారు. కొత్తగా ఇయ్యబోయే పింఛన్లకు తాజా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపిండ్రు. పంచాయతీరాజ్, గ్రామ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఈ శాఖ పేరు చెప్పలేదు చల్లగుండా. పంచాయతీరాజ్, గ్రామ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ. ఇక 10వ శనివారం అసెంబ్లీలో చర్చ జరగగా మంత్రి సీతక్క సభ్యురాలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చిండ్రు. ఎట్లా అంటే అసలు అర్హులను ఏ రకంగా గుర్తుపడతారు, గ్రామాలలో గ్రామ సభలు ఎప్పుడు పెడతారు, 44 లక్షల మంది 2 సంవత్సరాలన్నర నుంచి గంజికెడుతుర్రు, నీళ్ళకెడుతుర్రు, గుడ్డకెడుతుర్రు, ఇంకా ఇంట్లో ఉప్పు నూనె పప్పు ఏమీ లేదని ఏడుతూ ఉన్నారు. వృద్ధులనేమో తీసుకుపోయి అనాథాశ్రమాలను పెడతా ఉన్నారు. ఇక దివ్యాంగులనేమో గుళ్ళకాడ కూర్చొని పెడతా ఉన్నారు. వ్యాధిగ్రస్తులేమో హాస్పిటల్లో మంచాలకు పరిమితం అయిపోయిండు. వీళ్ళకు అయ్యో పైసో, బాపో పైసో అని అడిగితే ఎవడిస్తాడు? ఇది కలికాలం ఆయన 2026 ఎవడియ్యాడు. ఓటు వేయించుకున్న దానికి మరి కనీసం ప్రభుత్వమైన ఇవ్వాలి కదా.
అందుకే అడుగుతా ఉన్నారు ఆశగా. దానికోసం అయ్యో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తారీఖు నాడు కొత్తగా దాదాపు 2 లక్షల పింఛన్ను మంజూరు చేయడం ప్రారంభించింది. అర్థమైంది కదా, మంజూరు చేయడం ప్రారంభించింది. అది ఎట్లా మీరు వీడియోని చూస్తే అర్థమవుతుంది ఎట్లా ప్రారంభించింది. ఇక బడ్జెట్లో ఆమోదం పొందిన ఈ కొత్త పింఛన్లు చేయూత ఆసరా పంపిణీకి సంబంధించినటువంటి అధికారులు గ్రామాల్లో బాగా చూడండి, గ్రామాల్లో మున్సిపాలిటీల్లో లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారట. కొత్త పింఛన్ల తాజా అప్డేట్ వివరాలు ఇక్కడ పరిశీలించవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ముఖ్యాంశాలు. గతంలో దరఖాస్తు చేసుకునే వారికి మీరు గతంలో పింఛన్ కోసం అప్లై చేసి ఉంటే ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదివరకే బీడీల పింఛనుకో, వృద్ధాప్య పింఛనుకో, దివ్యాంగుల పింఛనుకో, ఏ పింఛనుకో పింఛన్కి అప్లై చేస్తే మళ్ళీ అప్లై చేయొద్దట, అవసరం లేదు. ఇక అవసరం లేదు. పాత దరఖాస్తుల ఆధారంగానే అర్హులను ఎంపిక చేస్తారు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు అర్హత ఉండి ఇప్పటి వరకు అప్లై చేసుకొని వారు సంబంధిత ధృవపత్రాలతో ఆధార్, అలాగే వయసు, కుల ధృవీకరణ వంటి మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ అధికారులను సంప్రదించవచ్చు. ఇక్కడ మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎందుకు అందరూ ఉంటే పట్టణంలో ఉండేటోళ్లకు మున్సిపాలిటీ వర్తిస్తుంది, గ్రామాలలో ఉండేటోళ్లకు గ్రామ పంచాయతీ వర్తిస్తుంది. ఇగో గిట్ల మనము దేంది దానికి నూనెకు నూనె, నీళ్ళకు నీళ్ళు, పప్పుకు పప్పు, ఉప్పు లెక్క చెప్తాం కాబట్టి అన్నీ క్లియర్ కట్గా చెప్తా అన్నట్టు. ఈడికి వెళ్ళి ఎట్లా అంటే ఎవరికి ఇవ్వబోతున్నారు తెలంగాణలో. ఇగో తెలంగాణలో చేయూత పింఛని 9 ఉప పథకాలు ఇక్కడ ఉన్నాయి. ఏందది? తెలంగాణ వృద్ధాప్య పింఛని పథకం, తెలంగాణ వితంతు పింఛని పథకం, తెలంగాణ దివ్యాంగుల పింఛని పథకం. వీళ్ళందరికీ ఇస్తుందన్నట్టు. ఇప్పుడు వీళ్ళందరూ లిస్టులు ఉంటారు. తెలంగాణలో ఒంటరి మహిళల పింఛని పథకం, తెలంగాణలో బీడీ కార్మికుల పింఛని పథకం, తెలంగాణ చేనేత కార్మికుల పింఛని పథకం, తెలంగాణ రాతి పనివారి పింఛని పథకం, తెలంగాణ ఎయిడ్స్ బాధితుల పింఛని పథకం, తెలంగాణ ఫలేరియా డయాలసిస్ రోగుల పింఛని పథకం. చేయూత పథకం ప్రయోజనాలకు పొందాలంటే లబ్ధాలు ఈ అర్హత ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి, పాటించాలి. ఇవి దరఖాస్తుదారుల వర్గాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇక్కడ మనకేమిచ్చిరు ఇగో తర్వాతి వీక్షణ అంటే వీళ్ళందరికీ త్వరగా ఇవ్వబోతా ఉన్నారు. అది కథ. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనులందరికీ ఇది తొందరగా బాగా ఎమర్జెన్సీ అన్నట్టు. ఇటు ప్రభుత్వం ప్రకటించిందో లేదో ఆన్లైన్లో ఎక్కడ చూడు, మన సోషల్ మీడియాలో ఎక్కడన్నా చూడు, ఏ ఆ చాయ్ హోటల్ కాడ చూడు, ఏ మీటింగ్లలో చూడు, ఏ ఫంక్షన్లో చూడు, ఏ సావు కాడ చూడు, ఏ లగ్గం కాడ చూడు, అందరూ పింఛన్ల గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఈ పింఛన్ల ముచ్చట ఏదైతే ఉందో అది ఇంటింటి సమస్య కాబట్టి, అరే పింఛన్ల గురించి గవర్నమెంట్ ఏమో చెప్పిందట, ఏమో మీ ఊళ్ళో చాలా అయిందా, ఎప్పుడు చాలా అవుతుంది, ఎట్లా చాలా అవుతుంది, ఏం చేయాలి, ఇప్పుడే ఆగురిని ఆయన కొద్దిగా ఆగురి. అందుకనే మనకు గవర్నమెంట్ అవగాహన కల్పిస్తూ ఉంది. తెలంగాణ చేయూత పింఛన్ పథకం దరఖాస్తు ఫారాన్ని ప్రజాపాలన కేంద్రాలు, అలాగే మండల కార్యాలయాలు మరియు పురపాలక కార్యాలయం ద్వారా సమర్పించవచ్చు. అంటే మనకు దరఖాస్తు చేసుకునే ఫారాలు అక్కడ దొరుకుతాయి, డేట్ కూడా చెప్తారు, జాటింపు చేస్తారు. ఇక దరఖాస్తుదారులు సంబంధిత కార్యాలయం నుండి తెలంగాణ చేయూత పింఛన్ పథకంను పొందవచ్చును. చేయూత పింఛన్ పథకం దరఖాస్తు పత్రాన్ని పూరించి గ్రామాలలో గ్రామ సభ జరుగుతుంది. బాగా మీరు ఓపికతో వినాలి. మనసుడు ఆగమాగం కూర అనితే అస్సలకి అడిగంటినట్టు అట్లా అవుతుంది కథ. తీరంగా చూసుకోవాలి, అయితేనే అర్థమవుతుంది. గ్రామ సభ జరుగుతుంది. ఇక గ్రామ పంచాయతీ, పురపాలక సంస్థలు కూడా, కార్యాలయాల్లో కూడా, అక్కడ కూడా సభలు జరుగుతాయి పట్టణాలల్లో. అక్కడ సమర్పించండి. ఇక ధృవీకరణ తర్వాత అర్హులైనటువంటి లబ్ధిదారులు తెలంగాణ చేయూత పింఛన్ పథకం కింద నెలవారీగా పింఛన్ తీసుకోవడం ప్రారంభిస్తారు. నెలవారీగా ఇంకా ఏముందంట రండి, ఇక్కడ మనకు
ఏంది అంటే అవసరమైన పత్రాలు, ఇవి మెయిన్ అన్నట్టు, ఇంకా మస్తుంటాయి కానీ మెయిన్. తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛను పథకం కింద నెలవారీగా పింఛను కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ కింద పత్రాలు అవసరమవుతాయి. ఏదేది, ఇప్పుడు ముసలుల పింఛను కోసం వయసు నిర్ధారణ కోసం ఏదైనా ఒక పత్రం, ఇక్కడ ఎగ్జాంపుల్ జనన ధృవీకరణ పత్రం తీసుకోర్రి. ఇగో జనన ధృవీకరణ పత్రం ఉంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఈజీగా దొరికిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా వృద్ధాప్య పింఛన్కి నువ్వు అర్హునివా లేకపోతే దొంగవా అని చెప్పేసి దొరకబడుతుంది. ఏ ఆధార్ కార్డు మీద ఉంది, రేషన్ కార్డు మీద ఉంది, పాన్ కార్డు మీద ఉంది అంటే నడది. నీకు మున్సిపాలిటీ నుంచి లేకపోతే ఎంఆర్ఓ నుంచి ఏజ్ ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా నువ్వు పొందాలంటే జనన ధృవీకరణ పత్రం పొందాలి. ఎవరు? ముసలోళ్ళ పింఛన్ కోసం. ఓటర్ గుర్తింపు కార్డు కూడా ఉండాలి. వైద్య ధృవీకరణ పత్రం ఇది ఎవరెవరికి వర్తిస్తుంది అంటే దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్తో పాటు అలాగే ఇంకా వాళ్ళు వైద్యానికి వెళ్ళినప్పుడు ఇక డయాలసిస్ ఫలేరియా రోగుల వీళ్ళకు కూడా ఇది వర్తించే అవకాశం ఉంది. వైద్య ధృవీకరణ పత్రం. ఆధార్ కార్డు ఉండాలి కానీ ఎంత దొరికితే అంత ఏ చేసుకుంటే మాత్రం బొక్కలోకి పోతారు. గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేస్తూ ఉంది. ఎవరు దొరికితే వాళ్ళు అప్లై చేసుకోకుండా అర్హులైనటువంటి వాళ్ళే అప్లై చేసుకోవాలని. ఆహార భద్రత కార్డు అంటే రేషన్ కార్డు. మొబైల్ నంబరు, కుల ధృవీకరణ పత్రం ఇది రెండింటికైతే ఖచ్చితంగా వర్తిస్తాయి. ఎవరికి? కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు వాళ్ళు ఏ కులమం వాళ్ళు అనేది తెలవడానికి ఈ కుల ధృవీకరణ పత్రం అనేది వర్తిస్తుంది. ఆదాయ ధృవీకరణ పత్రం అనేది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఏడికెళ్ళి వృద్ధాప్య పింఛన్ కాడికి వెళ్ళి మొదలు పెడితే లాస్ట్ కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికుల దాకా ఈ ఆదాయ ధృవీకరణం అనేది వర్తిస్తుంది. అంటే నీకు ఆదాయం ఎక్కువ ఉండి కాలు మేడలు మిద్దెలుండి ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉంటే నీకు ఎవడిస్తారు పింఛని? నీకు అవసరం ఏముంది? ఇయ్యరు కూడా అది. అందుకని ఆదాయ ధృవీకరణ పత్రం కంపల్సరీ. బీపీఎల్ కార్డు అంటే కూడా రేషన్ కార్డుకి ఇన్కేస్తుంది. ఉద్యోగ ధృవీకరణ పత్రం. ఉద్యోగ ధృవీకరణ పత్రం అంటే ఇక్కడ మనము ఒక్కసారి ఆలోచన చేయాలి. ఉద్యోగం చేసేటోళ్ళు అంటే చిన్న స్థాయి ఉద్యోగం చేసేటోళ్ళు వాళ్ళ ఉద్యోగం చేస్తున్నటువంటి సర్టిఫికేట్ ఉండాలి. వాళ్ళు దివ్యాంగులకు చెందిన వారైతే మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తూ కూడా కొందరికి డయాలసిస్ అలాగే ఫలేరియా